లైఫ్ స్టైల్ శ్రోతలకు ధన్యవాదాలు. లైఫ్ స్టైల్ సక్సెస్ సిరీస్‌లో భాగంగా మీ నమూనాను మార్చుకోవడం ద్వారా మీ జీవితాన్ని మార్చుకోవచ్చు అనే విషయం గురించి మాట్లాడుకుందాం. మీ జీవితంలో మీరు ఆశించిన ఫలితాలను పొందటానికి కేవలం కష్టపడి పనిచేయటం మాత్రమే ఎందుకు సరిపోవటం లేదని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఏళ్ల తరబడి లక్ష్యాలను నిర్దేశించుకున్నప్పటికీ ఏడాది తర్వాత ఏడాది మీరు మీ లక్ష్యాలను చేరుకోలేకపోతున్నారనే దాని గురించి మీరు అయోమయంలో పడుతున్నారా? మీ దీర్ఘకాల విజయం లేదా వైఫల్యాన్ని పూర్తిగా నియంత్రించే ఈ అంశమే మీ వ్యక్తిగత నమూనా. మీ వ్యక్తిగత నమూనాపై పనిచేయటానికి మీరు సమయాన్ని వెచ్చించడం ద్వారా క్రమబద్ధమైన, స్థిరమైన, దృఢమైన మార్గాలలో ఫలితాలను ఎలా పొందగలరో నేర్చుకుంటారు. సాధారణంగా చాలామంది ప్రజలు దీనిని పట్టించుకోరు. కానీ ఇది చాలా ముఖ్యమైన విషయం. అసలు ఈ వ్యక్తిగత నమూనా అంటే ఏమిటి? ఇది మీ అలవాట్లు, మీ ప్రవర్తనపై దాదాపు ప్రత్యేక నియంత్రణ కలిగి ఉంటుంది. మీ అలవాట్లే దాదాపు మీ ప్రవర్తనగా రూపుదిద్దుకుంటాయి. నమూనా అంటే మీరు మిమ్మల్ని ఎలా అర్థం చేసుకుంటారో, ప్రపంచాన్ని ఎలా అర్థం చేసుకుంటారో, అలాగే మీకు ఎదురయ్యే అవకాశాలను ఎలా అర్థం చేసుకుంటారో తెలుసుకునే విధానమే వ్యక్తిగత నమూనా అంటే. మీకు ఎదురయ్యే మార్పులను, సవాళ్లను ఎలా ఎదుర్కొంటారో తెలియజేస్తుంది. మీ ప్రవర్తన అంతా నమూనాలచే నియంత్రించబడుతుందని మీరు గ్రహించిన తర్వాత మీరు ఈ ప్రపంచాన్ని చూసే విధానమే మారిపోతుంది. కాబట్టి అన్నిట్లో మొదటిది నమూనా ఎలా ఏర్పడిందో మనం అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత దానిని ఎలా మార్పు చేసుకోవాలో అర్థం చేసుకోవాలి. అదే చాలామందికి అర్థం కాని విషయం. మనం మార్చగలిగేది మనల్నే, అంటే మన నమూనాని. మన చుట్టూ ఉన్న పరిస్థితులను లేదా స్థితిగతులను మనం మార్చలేము. మీరు దేనినైనా చూసే విధానాన్ని మార్చినప్పుడు మీకు మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. మీరు మీ అవగాహనను మార్చుకుంటే మీరు ప్రపంచాన్ని మార్చుకుంటారు. మనం నియమాలను అర్థం చేసుకున్నప్పుడు, వాటితో మన జీవితాన్ని సామరస్యంగా మార్చుకున్నప్పుడు విషయాలు సరైన దిశలో కదలడం ప్రారంభిస్తాయి. ఈ విధంగా మన నమూనాను మార్చుకోగలిగితే మీరు చూసే ప్రపంచమే మారిపోతుంది. మీరు మారాలనుకుంటే మీరు మారగలరు. నమూనా అనేది మన జీవితంలో ప్రతి విషయాన్ని నియంత్రిస్తుంది. మన ప్రవర్తనని ఎలా మార్చుకోవాలో మనం తెలుసుకోవాలి. మీరు ఏ విత్తనం నాటితే ఆ పంటే పండుతుంది. మీ నమూనాను మార్చుకోవటానికి మీరు మీ ఉపచేతన మనసులో ఆ ఆలోచనను పదే పదే పునరావృతం చేయటం ద్వారా మాత్రమే ఆ పనిని పూర్తి చేయగలుగుతారు. నమూనా అనేది మీ ప్రవర్తనను నియంత్రిస్తుంది, మీకు కావలసిన ఫలితాలను అందిస్తుంది. అదంతా ఎలా జరుగుతుందనే విషయం గురించి మీరు చింతించవలసిన అవసరం లేదు. మీరు మార్చాలనుకుంటున్న మీ జీవితంలోని ప్రతి అంశం స్పష్టంగా ఉండాలి. అది ఎలా మారాలని మీరు కోరుకుంటున్నారో, అది ఏ విధంగా ఉండాలని మీరు కోరుకుంటున్నారో దానిని వివరంగా తెలుసుకోండి. మనం ఏమి చేయగలమో దానికి ఎటువంటి పరిమితి ఉండదు. కాబట్టి మీ భవిష్యత్తును రూపొందించడానికి మీరు మీ నమూనాను మార్చడానికి సిద్ధంగా ఉండాలి. అందుకు సంకల్పం చాలా ముఖ్యం. కొత్త అలవాట్లను ఏర్పరచుకోవటమే కాకుండా పాత వాటిని విచ్ఛిన్నం చేయాలి. మీకు బలమైన ఉద్దేశం లేకపోతే మీరు అలా చేయటానికి ఇష్టపడరు. మీ గురించి మీరు ఏమనుకుంటున్నారనేది చాలా ముఖ్యం. ఇతరులు మీ గురించి ఏమనుకుంటున్నారనేది అస్సలు ముఖ్యం కాదు. ముందుకు వెళ్ళటం అంటే మీరు మీ నమూనాను మారుస్తున్నారని అర్థం. మనం మన లక్ష్యాలను చేరుకోవాలంటే నమూనాను మార్చుకోవాలి. గతంలో ఏం జరిగిందో అనవసరం. ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్తున్నారనేది ముఖ్యం. నమూనా అనేది మీ అలవాటైన జీవన విధానం. ఇది సానుకూలంగాను, ప్రతికూలంగాను కూడా ఉంటుంది. మన నమ్మకాలు మన జీవితంలో ప్రతిదానిని రూపొందిస్తాయి. మన నమూనా కూడా మన నమ్మకాలతో రూపొందించబడుతుంది. శక్తివంతమైన పనితీరు కోసం ఒక నమూనాను రూపొందించడానికి ప్రధాన లక్షణాలలో ఒకటి గొప్ప వైఖరి. ఒక వ్యక్తి నిజంగా ఉన్నతమైన లక్ష్యాన్ని ఏర్పరచుకుని దానిని సాధించాలంటే 3 విషయాలు ఉన్నాయి. మొదటిది నిర్ణయం, రెండోది అవగాహన, మూడోది క్రమశిక్షణ. ప్రతిదానికి వ్యతిరేకత ఉంటుంది. వాయిదాకు వ్యతిరేకం తక్షణ నిర్ణయం. మీకు ఎప్పటికీ ఉండే ఏకైక సమస్య మీరే. అలాగే మీరు మాత్రమే మీ సమస్యకు పరిష్కారం. ఇది చాలా అసాధారణ వైఖరి. ఇది మీ జీవితాన్ని మారుస్తుంది. పాతుకుపోయిన గతకాలపు నమూనాలను విడిచిపెట్టండి, వదిలిపెట్టండి. మీరు మీ అవగాహనను మార్చుకోవడం ద్వారా మీ నమూనాను మార్చుకోగలరు. మీరు నమూనాను మార్చడం వల్ల మీ జీవితంలో మార్పు చెందే మరొక అంశం మీ సమయ నిర్వహణ.
ప్రతి ఒక్కరికి ఒక రోజులో 24 గంటలే ఉంటాయి. కాకపోతే మనం సమయంలో ఏం చేస్తున్నామో అనేది తేడాను కలిగిస్తుంది. ఉత్పాదకత ప్రభావం అనేది నమూనాలో ప్రభావవంతం అనేది. ఇది మన చేస్తున్న పనిని మనం చేసేదానికంటే మెరుగ్గా ఎలా చేయాలో, వేగంగా తక్కువ శ్రమ ఖర్చులతో ఎలా చేయాలో తెలియజేస్తుంది. మీ నమూనాను మార్చడం ద్వారా మీరు సరిహద్దులను సమూలంగా మార్చవచ్చు. సరైన విషయాలు మీ నమూనాను మారుస్తాయి. నమూనా అనేది చర్యకు కారణమవుతుంది. చర్య ప్రతిచర్యకి కారణమవుతుంది. చర్య ప్రతిచర్య కలిసినప్పుడు మన స్థితి పరిస్థితులను మారుస్తాయి. ఇలా మీరు మీ వైఖరి, నిర్ణయము, అవగాహన, క్రమశిక్షణ మరియు సమయ నిర్వహణతో మీ నమూనాన్ని మార్చుకొని మీ జీవితాన్ని సంపూర్ణంగా మార్పు చేసుకోండి. గుడ్ లైఫ్ స్టైల్, గుడ్ లైఫ్ స్కిల్ అండ్ గుడ్ లక్.